హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలా డేస్ తర్వాత మళ్ళీ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయండి. ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ దీంతో పాటుకే ఎంసెట్ క్లాసెస్ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఇయర్తో సిలబస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది కనుక ఈ ఇయర్ వరకు ఉన్న కంప్లీట్గా ఎంసెట్ సిలబస్ టోటల్ 1A 1B 2A 2B మీద ఉన్న టాపిక్స్ అన్నిటి మీద కూడా ఎంసెట్ కూడా సిలబస్ అప్లోడ్ చేస్తాను. ఆ ప్యారలల్గా ఏపీఓఎస్ఎస్ అంటే సింగిల్ సిట్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ వారిది సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ పేపర్ కూడా చాలా మంది ఎందుకో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారని కామెంట్స్ వచ్చినాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ అప్లోడ్ చేయండి సార్ అని చాలా మంది చెప్పారు. కాబట్టి నేను ప్యారల్కి 3 కూడా డైలీ వీడియోస్ వస్తాయండి. మీరందరూ కూడా నన్ను చాలా ఆదరించారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రెగ్యులర్గా సిలబస్ ప్రతి టాపిక్ ఏదో ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేసుకుంటాను. సరే, ఇప్పుడు మనం ఈ సింగిల్ సిట్టింగ్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ పేపర్ దగ్గరికి వచ్చేసరికి టోటల్గా మనం 100 మార్క్స్ పేపర్ ఉంటుందండి. 100 మార్క్స్ పేపర్ టోటల్గా మనకి ఎలా మొత్తం ఎన్ని సెక్షన్స్ ఎప్పుడైనా సరే ఈ ఒక్క మ్యాథ్స్ అనే కాదు ఏ పేపర్ అయినా సరే మనం ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ మీద ఒక ఐడియా ఉండాలండి. అంటే అర్థం ఏంటి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, పార్ట్ ఏ పార్ట్ బి కింద విభజించారా, ఎన్ని సెక్షన్స్ సెపరేట్ చేశారు, ప్రతి సెక్షన్కి ఎన్ని మార్క్స్, మనం ఫస్ట్ ఏ సెక్షన్ స్టార్ట్ చేసుకోవాలి, ఏ సెక్షన్ మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఆబ్జెక్టివ్ సింగిల్ వన్ వర్డ్ ఆన్సర్స్ అవి మనకి ఎక్కడ ఉన్నాయి, ఏ సెక్షన్లో ఉన్నాయి, అలా ప్రతి దాని మీద ఒక పూర్తి అనాలిసిస్ చేస్తే మాత్రమే ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకుంటాం. అలాగని ఇదేమీ పెద్ద కష్టం కాదు. ఇక్కడ మనం ముఖ్యంగా పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పార్ట్స్ కింద సెపరేట్ చేశారు. పార్ట్ ఏలో మళ్ళీ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 4 సెక్షన్స్ కింద సెపరేట్ చేశారండి. పార్ట్ బి వచ్చేసరికి ఆప్షనల్ 1, ఆప్షనల్ 2 ఈ రెంట్లో ఏదో ఒక ఆప్షనల్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ పార్ట్ ఏలో సెక్షన్ 1 వచ్చేసరికి టోటల్గా 13 వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయండి. అంటే ప్రతిదీ కూడా 1 వర్డ్తో 1 మార్క్ వచ్చేస్తాయి. అంటే ఓన్లీ సింగిల్ వర్డ్తో మనకు మార్క్స్ పడతాయి. సో ఇవి ఆబ్జెక్టివ్ కాదు, ఓన్లీ సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా 13 సమ్స్. ఈ 13 సమ్స్కి 13 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసరికి 2 మార్క్స్ సమ్స్. అవి 10 ఇస్తారు. 10 మనం చాయిస్ ఉండదు ఇక్కడ 2 సెక్షన్స్లో అలా ఎక్కడ చాయిస్ ఉండదు. 10 × 2 20 మార్క్స్. టోటల్గా మనం 10 కూడా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసరికి ఇవి టోటల్గా 4 సమ్స్ రాయాలండి. 4 ఒక ఈచ్ సమ్కి కూడా 5 మార్క్స్. 4 × 5 20 మార్క్స్. అంటే ఇప్పుడు టోటల్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా చాయిస్ లేదు, అది అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేసరికి మళ్ళీ 4 సమ్స్ ఉంటాయి. ఈచ్ సమ్స్కి 8 మార్క్స్. 4 × 8 32 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి. ఇప్పటి వరకు పార్ట్ ఏలో 4 సెక్షన్స్ వచ్చినాయండి. పార్ట్ బిలో ఆప్షనల్ 1 కానీ ఆప్షనల్ 2 కానీ ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షనల్ 1 వచ్చేసరికి 4 సమ్స్ ఉంటాయి. ఆప్షనల్ 2లో కూడా 4 సమ్స్ ఉంటాయి. ఫస్ట్ సమ్కి 1 మార్క్, సెకండ్ సమ్కి 1 మార్క్, థర్డ్ సమ్కి 5 మార్క్స్, ఫోర్త్ సమ్కి 8 మార్క్స్. సో టోటల్గా 15 మార్క్స్. అంటే ఈ పార్ట్ బిలో అవితే ఆప్షనల్ 1 కానీ ఆప్షనల్ 2 కానీ ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆప్షన్ 1లో 32 వచ్చండి. 33 సమ్ కొంచెం డౌట్ రాదు. 34 వచ్చు, 35 వచ్చు. 33 ఆప్షన్ 2లో వచ్చు కదా, ఇది రాసేయకూడదండి. మనం ఎప్పుడు కూడా మనం అవితే ఈ సెక్షన్లో 4 రాయాలి, లేకపోతే ఈ సెక్షన్లో 4 రాయాలి. కానీ ఈ 3 రాసి ఇక్కడ ఇది రాసాను కదా అంటే వాళ్ళు వాల్యూ చెయ్యరు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అవితే ఈ 4 రాయాలి, అది 4 రాయాలి. 80% ఇక్కడ ఒకటి వదిలేసి అది ఇక్కడ రాస్తాను అంటే మనకి 80% కూడా వాల్యూ చేయరు. సరే, ఇకపోతే మనం సిలబస్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాం. మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ ఓపెన్ స్కూల్ పేపరు చాలా మంది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది ప్రమోషనల్ కోసం అవ్వచ్చు, చాలా మంది చాలా వేరే వేరే రకాలుగా ఈ ఎవరి ద్వారా తెలుసుకుని ఓపెన్ స్కూల్ పేపర్ రాయడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ చాలా గ్యాప్ వస్తుంది. మీరు ఇంటర్మీడియట్ చదివిన దానికి ఇప్పుడు సిలబస్కి చాలా వేరియేషన్ చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే నేను చెప్పే ఈ క్లాసెస్ వినడం ద్వారా ఈజీగా మీరు పాస్ అవ్వచ్చండి. పాస్ అవ్వడం కాదు, మ్యాక్సిమం మార్క్స్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. నేను ఆ విధంగానే
స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా చెప్తాను. సరే, ఏ విధంగా స్టార్ట్ చేస్తాం అసలు అంటే ఇక్కడ మనకి ఫస్ట్ సెక్షన్ దీనిలోకి 1 వర్డ్ ఆన్సర్స్, సెక్షన్ 2 వచ్చేసరికి 2 మార్క్స్, సెక్షన్ 3 వచ్చేసరికి 5 మార్క్స్, సెక్షన్ 4 వచ్చేసరికి 8 మార్క్స్. మనం పబ్లిక్ ఎగ్జామ్ లో మాక్సిమం సెక్షన్ 4 అటెంప్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా, అంటే 8 మార్క్స్ సమ్స్ అటెంప్ట్ చేసుకోండి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 28 ఏ చాప్టర్ నుంచి వస్తుంది, మనకి బ్లూ ప్రింట్ పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే మనం ఆ విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రిపేర్ అవ్వగలుగుతాం. ఇంకా మనకి 3 or 4 months ఉంది, 3 months ఉంది ఆల్మోస్ట్. ఈజీగా టోటల్ సిలబస్ అంతా నేను అప్లోడ్ చేస్తానండి. ఇకపోతే మనం ఫస్ట్ మొదలు పెట్టేది ఏంటంటే సెక్షన్ 4. ఈ రోజు క్లాస్ మొదలు పెట్టేది కూడా సెక్షన్ 4 లో 28 సమ్ కి రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి మోడల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఈ రోజు చెప్పే క్లాస్ మీరు వినడం ద్వారా ఒక 8 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మాక్సిమం మ్యాథమెటికల్ ఇండక్షన్ 2 చాప్టర్స్ ఉన్నాయండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఆర్ మ్యాట్రిసెస్, ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 28 వస్తుందండి. సార్ ఇక్కడ రావట్లేదు, ఇక్కడ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఇక్కడ మాక్సిమం 28 లో ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా ఇక్కడ 29 లో ఇచ్చిన మనం ఆశ్చర్యపోకర్లేదు. ఓవరాల్ ఈ 4 సమ్స్ లో మాక్సిమం 28 క్వశ్చన్ గా మ్యాథమెటిక్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ, అందులో ప్రెసెంట్ మ్యాట్రిసెస్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే, క్లాస్ లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక క్లాస్ లోకి వెళ్తే ఫస్ట్ మనకి 8 మార్క్స్ సమ్ స్టార్ట్ చేస్తున్నామండి. 8 మార్క్స్ సమ్స్ క్వశ్చన్ నెంబర్ 28 అంటే ఇందాక మీకు చెప్పిన బ్లూ ప్రింట్ సెక్షన్ 4 అంటే పార్ట్ ఏ లో సెక్షన్ 4 28, 29, 30, 31 ఈ 4 కూడా 8 మార్క్స్ సమ్స్ అండి. అంటే మనం మాక్సిమం పాస్ మార్కులు రీచ్ అవ్వడానికి ఒక సెక్షన్ 4 కూడా పర్ఫెక్ట్ గా చేసుకుంటే మనం మాక్సిమం 32 మార్క్స్ వస్తాయి. సరే, అందులో ఒక ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 28 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. క్వశ్చన్ నెంబర్ 28 అంటే మనం పేపర్ లో 28 మాక్సిమం 28 నుంచి 31 4 సమ్స్ లో ఒక సమ్ ఈ మోడల్ లో వస్తుంది. క్రామర్స్ మెథడ్, మ్యాట్రిక్స్ అన్న చాప్టర్ లో క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్, రేర్ కేసెస్ లో గాస్ చూడని అడుగుతున్నారు. కానీ మాక్సిమం మనకి ఓల్డ్ పేపర్స్ అన్ని రివైజ్ చేసుకుంటే క్రామర్స్ మెథడ్, ఇన్వర్స్ మెథడ్ అది చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫస్ట్, బై యూజింగ్ క్రామర్స్ రూల్ సాల్వ్ ద ఈక్వేషన్స్ అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. ఇచ్చిన ఈక్వేషన్స్ 2x plus y plus 3z equal to 1, x plus 4y plus 6z equal to 9, 4x plus 3y plus 9z equal to 5. ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్లస్ లో మైనస్ లో తేడా ఉన్నా కూడా మనకి 80% ఆన్సర్ రాదండి. సరే, ఇప్పుడు ఎలా రాయాలి చూడండి. సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అది ఎప్పుడు కూడా ax equal to d ఫామ్ లో ఉంటుంది. ఏ సమ్ అయినా అంతే. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax equal to d. ఏ అన్న మ్యాట్రిక్స్, x అన్న మ్యాట్రిక్స్, d అన్న మ్యాట్రిక్స్, 3 మ్యాట్రిక్స్ ని సెపరేట్ చేయడం ద్వారా మనకు 1 మార్క్ అలాట్ చేశారండి 8 మార్క్స్ లో. సో a ఈక్వల్ టు చూడండి, జస్ట్ XYZ రాయకుండా x ముందున్న కోఎఫిషియంట్, y ముందున్న కోఎఫిషియంట్, z ముందున్న కోఎఫిషియంట్ అవి మాత్రమే రాసుకోవాలి. అంటే ఇక్కడ ఏముందో చూడండి, 2 ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు, 1 3 నెక్స్ట్ 1 4 6 4 3 9. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏ అన్న మ్యాట్రిక్స్ మనకి ఇస్ ఈక్వల్ ఇటు పక్కన x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్, x ని మల్టిప్లై చేసే వాల్యూ, y ని మల్టిప్లై చేసే వాల్యూ, z ని మల్టిప్లై చేసే వాల్యూస్ రాయాలి. 2 1 3 1 4 6 4 3 9. ఇక x అంటే వేరియబుల్స్ ఏమున్నాయో అవి నిలువుగా రాసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా, x y z. ఎందుకంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో రోతో కాలం ని మల్టిప్లై చేస్తాం, అడ్డు వరుసతో నిలువు వరుసను మల్టిప్లై చేస్తాం. అప్పుడు 2x ప్లస్ 1y ప్లస్ 3z ఆ విధంగా ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. లేకపోతే ఈ చివరున్న వాల్యూ d, క్యాపిటల్ D ఈక్వల్ టు 195. మనం ఈ విధంగా మనం AXD ఈ 3 మ్యాట్రిక్స్ ని సెపరేట్ చేయడం ద్వారా 1 మార్క్ అలాట్ చేశారు. అంటే ఏ సమ్ ఇచ్చినా, ఏ మెథడ్ అయినా AXD 3 మ్యాట్రిక్స్ ని సెపరేట్ చేస్తే మనకు 1 మార్క్ వస్తుందండి. ఇకపోతే డి అంటారు, డెల్టా అంటారు, ఎలాగైనా ఓకే.
డెల్టా ఫైండ్ అవుట్ చేయాలండి. డెల్టా అంటే ఏం చేయాలి అంటే కొత్తగా డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ. సరే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా చూడండి. కొంతమంది డి అంటారు, క్యాపిటల్ డి. ఇదే మ్యాట్రిక్స్ ఏ నా మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 1 3 ఇందాక మ్యాట్రిక్స్ కాబట్టి ఇలా రాశాను. ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి స్ట్రైట్ గా ఒక లైన్ గీయాలి. సో 2 1 3 1 4 6 4 3 9 ఇది రాసాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా వేయాలి జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చాలా మందికి చాలా గ్యాప్ వచ్చి ఉంటది ఇంటర్మీడియట్ లో, అందుకని చెప్తున్నా, స్లోగా చెప్తున్నాను. ప్లస్ మైనస్ ప్లస్, స్టార్టింగ్ మనం ప్లస్ మైనస్ ప్లస్ అని పెట్టుకోండి. ఈ ప్లస్ 2 ఈ ప్లస్ తో ఈ 2 ను మల్టిప్లై చేయాలి, మైనస్ తో 1 ని మల్టిప్లై చేయాలి, ప్లస్ తో 3 ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ ప్లస్ 2 రాసినప్పుడు దీని యొక్క కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ రాయాలి. అంటే ఏంటి సార్ కొత్తగా చూడండి. 2 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. 2 ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఈ 2 కి నేను కో ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలిమెంట్ 2 అనే ఎలిమెంట్ కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఎలాగా 2 ఉన్న రో కాలం క్లోజ్ చేయాలి. సో ఈ రెండు క్లోజ్ చేయడం ద్వారా ఏమొచ్చినాయండి 4 6 3 9 అవి రాయండి. ఎంత 4 6 3 9. నెక్స్ట్ మైనస్ 1 ఆఫ్, మైనస్ తో ఈ ఎలిమెంట్ మల్టిప్లై చేయమని చెప్పాను. మైనస్ 1 ఆఫ్, ఇప్పుడు మైనస్ ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. రో అంటే అడ్డు వరుస, కాలం అంటే నిలువు వరుస. సో మైనస్ 1 ఈ 1 ఉన్నటువంటి రో కాలం క్లోజ్ చేస్తే చూడండి 1 6 4 9 ఆ 4 ఎలిమెంట్స్ రాసుకోవాలి. 1 6 4 9. నెక్స్ట్ ఈ ప్లస్ తో ఈ 3 ని మల్టిప్లై చేయాలి. ప్లస్ 3 ఆఫ్, ఇప్పుడు 3 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. ఈ చివరి ఈ రో ఈ కాలం క్లోజ్ చేయండి. 1 4 4 3 1 4 4 3. జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంచెం ఫస్ట్ సమ్ములుగా కొంచెం స్లోగా వెళ్తున్నా, తర్వాత వెళ్ళి కొంచెం స్పీడ్ గా వెళ్తా. చూడండి, ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా అంటే డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ. సో ఏ అన్న మ్యాట్రిక్స్ యాజ్ ఈజ్ గా రాసి డెల్టా వేశాను. ప్లస్ మైనస్ ప్లస్ వేయండి. ఈ ప్లస్ తో ఈ 2 ని మల్టిప్లై చేయాలి, మైనస్ తో 1 ని, ప్లస్ తో 3 ని మల్టిప్లై చేయాలి. ఇలా వేసినప్పుడు రో అయితే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. 2 కి వేస్తున్నప్పుడు 2 యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే 2 ఉన్న కాలం కూడా మల్టిప్లై క్లోజ్ చేయండి. 4 6 3 9. ఇకపోతే మైనస్ 1 కి వేస్తున్నప్పుడు మైనస్ 1 ఉన్న కాలం ఇది క్లోజ్ చేయాలండి. 1 6 4 9. నెక్స్ట్ ప్లస్ 3 అన్నప్పుడు ఈ చివరి కాలం క్లోజ్ చేయాలి. 1 4 4 3. ఇకపోతే డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏ బి సి డి అనుకుంటే దీనికి డెట్ వేయాల్సి వస్తే ఫార్ములా ఏంటంటే ఏ అంటే డెట్ ఏ ఈక్వల్ టు ఏడి మైనస్ బిసి. ఏడి మైనస్ బిసి అంటే ఈ లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చి మైనస్ ఇటు రావాలి. ప్రతిసారి ఆ ఫార్ములా వేయడం కష్టం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1 2 3 4. చూడండి, 1 into 4 4 మైనస్ 3 2 6. అంటే ఈ మైనస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫార్ములాలో మైనస్ వచ్చింది. దానికి ఒక చిన్న బండకు చెప్తున్నాను చూడండి. 1 into 4 4. ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. కానీ ఫార్ములాలో ఏముంది? మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అంటే -6. దాన్ని ఇంకా క్లియర్ గా 4 ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది కాబట్టి దానికి ఆపోజిట్ సింబల్ పెట్టండి మైనస్. అప్పుడు -6. ఇంకొక ఎగ్జాంపుల్ 1 3 2 -1 అన్నా. ఈ రెండు మల్టిప్లై చేసేది 1 into -1 -1. ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఏ సింబల్ వస్తే అది పెట్టేయండి. ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టండి, మైనస్ ఉంటే ఈ రెండు మల్టిప్లై చేయగా ప్లస్ వస్తే మైనస్ పెట్టండి, ఈ రెండు మల్టిప్లై చేయక మైనస్ వస్తే ప్లస్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 2 6 +6 వచ్చింది, కానీ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? -6. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ 1 -2 3 4 ఇలా ఉంది. ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. 1 into 4 4 3 into -2 -6. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. మనకి -6 వచ్చింది, కానీ మనకు ఫార్ములాలో మైనస్ మైనస్ వస్తే ఆపోజిట్ ఏంటి? +6. ఆ విధంగా మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మరి ఎలా చేద్దాం చూడండి ఒకసారి.
ఇక్కడ ఈ సమ్ ఎలా చేద్దాం ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక డెల్టా వేస్తున్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి 9 4 జా 36 ఇక్కడ ప్లస్ వచ్చింది ఏం వేయాలండి మైనస్ 6 3 జా 18 నెక్స్ట్ మైనస్ 1 ఆఫ్ 9 1 జా 9 ప్లస్ వచ్చింది మైనస్ చూడండి ఈ రెండు ప్లస్లే కదా ప్లస్ ఇంటూ ప్లస్ 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 వచ్చినప్పుడు ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి మనం ఏం వేయాలి మైనస్ ఇటు నార్మల్ సింబల్ ఎలా ఉందో అలా వేసేయండి ఇలా వచ్చినప్పుడు ప్లస్ ఉంటే మైనస్ వేయండి మైనస్ వస్తే ప్లస్ వేయండి 6 4 జా 24 ప్లస్ 3 ఆఫ్ 3 1 జా 3 ఇది ప్లస్ కాబట్టి మైనస్ 4 4 జా 16 అంటే 2 ఆఫ్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ చేయాలి బిగ్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి సో బిగ్ నెంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాయకపోయినా పర్వాలేదు 36 మైనస్ 18 18 మైనస్ 1 ఆఫ్ బిగ్ నెంబర్ కొన్ని సింబల్ ఏంటండి మైనస్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉండే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ చేయాలి 24 నుంచి 9 మైనస్ చేస్తే 15 ప్లస్ 3 ఆఫ్ బిగ్ నెంబర్ కొన్ని సింబల్ ఏంటండి మైనస్ 16 మైనస్ 3 13 సో ఫైనల్ గా 18 2 జా 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13 3 జా 39 సరే రెండు ప్లస్ చేద్దాం 36 15 11 1 3 4 5 that is equal to 51 minus 39 51 నుంచి 39 మైనస్ చేయండి అంటే 11 నుంచి 9 పోతే 2 4 4 మైనస్ 3 ఎంత 1 సో ఫైనల్ గా ఇంప్లైస్ డెల్టా ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకు ఆన్సర్ 12 వచ్చింది ఎంత వచ్చిందండి 12 అలాగే ఇప్పుడు డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా చూడండి జస్ట్ డిటర్మినెంట్ కనుక నేర్చుకుంటే సమ్ చాలా ఈజీగా ఉంటుందండి 8 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి డెల్టా 1 అంటే మళ్ళీ డిటర్మినెంటే వేయాలి కానీ ఏలో ఏ మ్యాట్రిక్స్ లో 1 కాబట్టి ఫస్ట్ కాలం ని రీప్లేస్ చేసేయాలి ఫస్ట్ కాలం ప్లేస్ లో ఈ డి వాల్యూ పెట్టాలి అంటే 214 ప్లేస్ లో 195 రాయాలి ఫస్ట్ కాలం ని ఎలిమినేట్ చేసేయాలి సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాయాలండి 195 సెకండ్ కాలం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది 1 4 3 థర్డ్ కాలం సేమ్ 3 6 9 3 6 9 మళ్ళీ డిటర్మినెంట్ వేయాలి నెక్స్ట్ డెల్టా 2 ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా 2 అంటే ఏ మ్యాట్రిక్స్ లో సెకండ్ కాలం ని రీప్లేస్ చేయాలి 195 ఇక్కడ పెట్టి మళ్ళీ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయాలి థర్డ్ కాలం ప్లేస్ లో 195 రీప్లేస్ చేయాలి సరే చూద్దాం ఒకసారి అలాగా ప్లస్ మైనస్ ప్లస్ 1 ఆఫ్ 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి అంటే రో కాలం క్లోజ్ చేసి 4 ఎలిమెంట్స్ వస్తాయి అంటే ఎంతండి 4 6 3 9 నెక్స్ట్ మైనస్ 1 ఆఫ్ మళ్ళీ రో కాలం క్లోజ్ చేయండి అంటే రో కాలం క్లోజ్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి 9 6 5 9 9 6 5 9 నెక్స్ట్ ప్లస్ 3 ఆఫ్ మళ్ళీ 3 ఉన్న రో కాలం అంటే 3 ఉన్న అడ్డు వరుస నిలువు వరుస రెండు క్లోజ్ చేయండి 3 ఉన్న రో ఇది కాలం ఇది క్లోజ్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి ఎంతండి 9 4 5 3 సో 1 క్లోజ్ చేసా ఇది క్లోజ్ చేసా ఇది క్లోజ్ చేసా అలా మిగిలిన కనిపిస్తున్న ఎలిమెంట్స్ రాసుకోవాలి సో 1 ఆఫ్ 9 4 జా 36 ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ 6 3 జా 18 మైనస్ 1 ఆఫ్ 9 9 జా 81 ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇక్కడ రెండు సింబల్స్ మల్టిప్లై చేస్తే రెండు ప్లస్లే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఆపోజిట్ సింబల్ వేయమని చెప్తున్నాను నేను ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి 6 5 జా 30 ప్లస్ 3 ఆఫ్ 9 3 జా 27 మైనస్ 5 4 జా 20 సో 1 ఆఫ్ 36 minus 18 18 minus 1 ఆఫ్ 81 minus 30 అంటే 1 8 minus 3 5 ఎంత అండి 51 బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 51 ప్లస్ 3 ఆఫ్ 27 నుంచి 20 పోతే 7 సో 1 into 18 18 minus 51 3 7s are 21
సో ఈ రెండు ప్లస్లు కదండి, ఈ రెండు ప్లస్లని యాడ్ చేయండి. 18, 21, 8 plus 1 9, 2 plus 1 3. సో ఫైనల్ గా 39 మైనస్ 51. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మనం మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ కూడా సింబల్ ఏంటి? మైనస్. కాబట్టి బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. ఇప్పుడు 51 నుంచి 39 మైనస్ చేద్దాం. 11 మైనస్ 9 బార్ తీసుకున్నాను 4 ఇది. సో 11 మైనస్ 9 2, 4 మైనస్ 3 1, కానీ మైనస్ 12 వచ్చింది. సో డెల్టా 1 ఎంత వచ్చిందండి? మైనస్ 12. ఇప్పుడు మనం నెక్స్ట్ అలాగే డెల్టా 2 డెల్టా 3 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి డెల్టా వాల్యూ 12 వచ్చింది. ఇవి పక్కన సెపరేట్ గా రాస్తున్నాను. డెల్టా వాల్యూ 12, డెల్టా 1 వాల్యూ మైనస్ 12 ఫైండ్ అవుట్ చేశాను. ఇకపోతే మనం డెల్టా 2 డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తే సమ్మింగ్ అయిపోతుంది. చూడండి ఒకసారి. డెల్టా 1 అంటే, సో డెల్టా 1 అయిపోయింది. డెల్టా 2 అంటే ఏవైనా మ్యాట్రిక్స్ లో సెకండ్ కాలం ని రీప్లేస్ చేయాలి. సెకండ్ కాలం ప్లేస్ లో 195 రీప్లేస్ చేయాలి. అంటే ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎంత చెప్పండి? ఫస్ట్ 2 1 4. ఈ కాలం ప్లేస్ లో ఇవి రాయాలండి. 195 3 6 9. మళ్ళీ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ మైనస్ ప్లస్ అంటే 2 ఆఫ్ 2 ఉన్న రో కాలం క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ నా 4 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. 9 6 5 9. మైనస్ 1 ఆఫ్ మైనస్ తో ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి. రో కాలం క్లోజ్ చేస్తే 1 6 4 9 1 6 4 9. ప్లస్ 3 ఆఫ్ 3 తో ఈ ప్లస్ తో ఈ 3 ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ రో కాలం క్లోజ్ చేయండి. ఈ 4 ఎలిమెంట్స్ 1 9 4 5 1 9 4 5 is equal to 2 of 9 9s are 81 6 5s are 30 minus 1 of 9 1s are 9 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, మనకి అన్ని ప్లస్ నో ప్రాబ్లం. 6 4s are 24 ప్లస్ 3 ఆఫ్ 5 1s are 5 ప్లస్ కాబట్టి మైనస్ 9 4s are 36 is equal to 2 of 80 minus 30 50. సో 1 ఉంది కూడా ఎంతండి? 51 మైనస్ 1 ఆఫ్ బిగ్ నెంబర్ కి మైనస్ ఉంది. 24 నుంచి 9 మైనస్ చేస్తే 15 ప్లస్ 3 ఆఫ్ మైనస్ 36 నుంచి 5 పోతే 31. సో 2 1s are 2 5 2s are 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 15 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1s are 3 3 3s are 9. సో ఈ రెండు ప్లస్ చేయండి. 5 plus 2 7 1 1 1 or 2 plus 15 1 1 7 మైనస్ 93 అంటే 117 మైనస్ 93. 7 మైనస్ 3 4. ఇకపోతే 11 మైనస్ 9 2. ఎంత వచ్చిందండి? 24. సో బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్. సో డెల్టా 2 ఈక్వల్ టు 24 వచ్చింది. సో డెల్టా 1 డెల్టా 2 వాల్యూ 24. ఇక ఫైనల్ గా మనం డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తే ఆల్మోస్ట్ సమ్ క్లోజ్ అయిపోతుంది. డెల్టా 3 అంటే థర్డ్ కాలం ని రీప్లేస్ చేయాలి. అంటే 3 6 9 ప్లేస్ లో 195 పెట్టి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ షార్ట్ కట్ లో డెట్ అంటాం. సో ఎంతండి? 2 1 4 1 4 3. నెక్స్ట్ ఈ 3 6 9 థర్డ్ డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి థర్డ్ కాలమ్ రీప్లేస్ చేయమన్నాను. ఎంతండి? 195 ప్లస్ మైనస్ ప్లస్. సో ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డేటా 2 ఉన్న రో కాలం క్లోజ్ చేసి 4 నెంబర్స్ ఎంతండి? 4 9 3 5 మైనస్ 1 ఆఫ్ రో కాలం క్లోజ్ చేయండి 1 9 4 5 ప్లస్ 1 ఆఫ్ రో కాలం క్లోజ్ చేయండి. ఈ 4 ఎలిమెంట్స్ 1 4 4 3 ఇజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. 4 5s are 20. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ప్లస్ వచ్చింది మైనస్ 9 3s are 27 మైనస్ 1 ఆఫ్ 1 4s are 5
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 9 4s are 36 ప్లస్ 1 ఆఫ్ 1 into 3 3 ఇది ప్లస్ కాబట్టి మైనస్ 4 4s are 16 2 ఆఫ్ బిగ్ నెంబర్ కొన్న సింబల్ ఏంటి మైనస్ 20 ఎప్పుడు కూడా ఒక ప్లస్ చేసినా మైనస్ చేసినా బిగ్ నెంబర్ కొన్న సింబల్ మనం పెట్టాలి 27 minus 20 7 minus 1 ఆఫ్ బిగ్ నెంబర్ కొన్న సింబల్ మైనస్ 36 minus 5 31 ప్లస్ 1 ఆఫ్ 3 minus 16 బిగ్ నెంబర్ కి మైనస్ 16 నుంచి 3 పోతే 13 సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 7s are 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 31 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13 ఈ రెండు ప్లస్ చేద్దామండి 14 ప్లస్ 13 27 అంటే మైనస్ 27 రెండుకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 31 సో ఓవరాల్ గా బిగ్ నెంబర్ కొన్న సింబల్ ప్లస్ 27 అంటే 4 సో ఇది ఎంత అండి డెల్టా 3 సో ఫైనల్ గా మనం డెల్టా 3 వాల్యూ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది సో ఫైనల్ గా చూడండి డెల్టా వాల్యూ 12 వచ్చింది డెల్టా 1 వాల్యూ మైనస్ 12 డెల్టా 2 వాల్యూ 24 డెల్టా 3 వాల్యూ 4 ఫైనల్ కంక్లూజన్ మనం XYZ సాల్వ్ అన్నప్పుడు XYZ ని ఫైండ్ అవుట్ చేయాలి x ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే డెల్టా 1 బై డెల్టా ఇంప్లైస్ x ఈక్వల్ టు డెల్టా 1 ఎంత వచ్చిందండి మైనస్ 12 బై 12 సో 12 టేబుల్ 12 లో 1 టైం సో x ఈక్వల్ టు ఎంత వచ్చిందండి ఫైనల్ గా మైనస్ 1 నెక్స్ట్ y ఈక్వల్ టు ఫార్ములా డెల్టా 2 బై డెల్టా ఇంప్లైస్ y ఈక్వల్ టు అంటే x అంటే డెల్టా కామన్ డినామినేటర్ లో డెల్టా ఒకవేళ 0 వస్తే మనం సమ్ ఎదరికి వెళ్ళక్కర్లా సో నో సొల్యూషన్ రాసేయాలి x ఈక్వల్ డెల్టా 1 బై డెల్టా y ఈక్వల్ డెల్టా 2 బై డెల్టా z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా డెల్టా 2 వాల్యూ 24 వచ్చింది 24 బై డెల్టా వాల్యూ 12 టేబుల్ 2 టైమ్స్ ఎంప్లాయిస్ y is equal to 2 ఇక ఫైనల్ గా z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా ఇంప్లాయిస్ డెల్టా 3 ఎంత వచ్చిందండి 4 బై డెల్టా వాల్యూ 12 సో ఇక్కడ డినామినేటర్ లో బిగ్ నెంబర్ ఉంది సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంప్లాయిస్ 4 టేబుల్ 1 3 టైమ్స్ అంటే ఇంప్లాయిస్ z ఈక్వల్ టు 1 బై 3 సో మనకు వచ్చిన వాల్యూస్ ఎంత అండి x వాల్యూ మైనస్ 1 y వాల్యూ 2 z వాల్యూ 1 బై 3 సరే మనకి సార్ ఈ ఆన్సర్ కరెక్టా రాదా మనకి ఎలా చెక్ చేయాలి ఏం కాదండి ఇందులో ఏదో ఒక ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ x ప్లేస్ లో మైనస్ 1 y ప్లేస్ లో 2 z ప్లేస్ లో 1 బై 3 పెట్టండి ఫైనల్ గా మనకి ఆన్సర్ ఏం రావాలంటే ఈ చివరి ఉన్న వాల్యూ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ లో పెడితే ఆన్సర్ 1 రావాలి ఈ ఈక్వేషన్ లో XYZ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 9 రావాలి ఈ ఈక్వేషన్ లో పెడితే 5 రావాలి నేను ఎగ్జాంపుల్ కి ఇందులో చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి వెరిఫికేషన్ లాస్ట్ లో చేయండి 2 ఇంటూ x అంటే ఎంత చెప్పానండి మైనస్ 1 y అంటే ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ z వాల్యూ 1 బై 3 3 క్యాన్సిల్ 2 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 1 1 ఫైనల్ గా 1 వచ్చింది ఆన్సర్ అంటే మనం కరెక్ట్ గా చేసామని అర్థం